సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో అందరివి ఫెస్టివల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో అందరూ రెగ్యులర్గా స్కూల్స్కి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు కదా. సో నావి కూడా మొన్నటితో అప్లోడ్ చేసిన కన్మ వ్లాగ్తో అయితే అదే లాస్ట్ అనమాట. సో దాని తర్వాత ఇది మళ్ళీ డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నార్మల్గా ఏంటంటే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్స్లో కూడా 2 times చూపించాను. నేను ఏ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను, ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను అనేది సేమ్ అదే యూస్ చేస్తున్నాను. ఆ రెండు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ అనేది రాసుకుంటున్నాను. సో మనకి వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ సీజన్లో అయినా సరే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో వింటర్ కాబట్టి సో లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సో లిప్ బామ్ రాసి కొంచెం దానిపైన ఏంటంటే లిప్స్టిక్ వేసుకొని జస్ట్ రోజు ఎలాగ చేసుకుంటానో మేకప్ అనేది అలాగే వేసుకున్నాను. జస్ట్ నార్మల్గానే వేసుకున్నాను. అయిపోయిన తర్వాత కొంచెం ఫౌండేషన్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. సో నేను స్టోప్ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. కొంచెం హైలైట్స్ దగ్గర అప్లై చేసుకొని కాజల్ పెట్టేసుకొని బిందీ పెట్టేసుకున్నాను అనమాట. అంతే నా సింపుల్ లుక్. సో ఏంటంటే చాలామంది నా వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరగట్లేదు అనమాట. సో మీకు నా వ్లాగ్స్ అనేవి ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా లేదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సరే ఎక్స్ట్రాగా ఏమైనా చెప్పాలనుకున్నా సో ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ మీకు కావాలి అంటే ట్రావెలింగ్కి సంబంధించా, మేకప్కి సంబంధించా, సో మీకు అంటూ ఒకటి ఉంటుంది కదా. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలి, ఏ వ్లాగ్స్ అయితే అంటే మీరు ఏ కంటెంట్ ఇష్టపడతారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు వీడియో చూస్తున్నప్పుడు కొంచెం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ వేరే వాళ్ళకి తెలుస్తుంది. సో రీచ్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఫస్ట్ టైం కదా ఛానల్ స్టార్ట్ చేయడం అనేది. సో కొంచెం అంటే నర్వస్గా ఉన్నా సరే కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాను. సో అందరూ కూడా వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబే కదా, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా కావాలి నా వ్లాగ్స్లో అనేది నాకు కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కామెంట్స్ చూసి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఫర్దర్గా నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా నేను మీకు నచ్చిన కంటెంట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇది నా సింపుల్ మేకప్ రొటీను. సో నేను డైలీ ఇలాగే రెడీ అవుతాను. సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ పూజ చేశారనమాట. అదే మీకు చూపిస్తున్నాను వ్లాగ్లోని. సో నాకైతే కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు కుకింగ్ ప్రిపరేషన్స్లోని బెండి మసాలా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ మీకు ఎవరికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఇది నేను ఏంటంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇది థర్డ్ టైం అనుకుంటా చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బెండీస్ ఉంటాయి కదా, అవి మనకి కొంచెం మిడిల్‌లో కట్ చేసుకోవాలి. పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాష్ చేసుకోండి నీట్‌గాను. సో బెండీస్ కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే జిగురు జిగురుగా అయిపోతుంది. సో కట్ చేసిన తర్వాత మనం కొంచెం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన బెండీస్ ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. సో మనకి దగ్గర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి దగ్గర ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. దగ్గరుంటే హైలో పెట్టుకొని చేసుకోండి. దూరంగా వెళ్తే సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే బెండకాయలు కదా తొందరగా మాడిపోతూ ఉంటాయి. సో ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. దాని తర్వాత ఏంటంటే మసాలా ప్రిపరేషన్కి ఒక బౌల్లో థిక్ కర్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్టే వేసుకోండి. నాది జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను మసాలాస్ అన్నీ వేసి విస్కర్తోని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీకు ఎలాంటి లమ్స్ లేకుండా కర్డ్ కాబట్టి సో కొంచెంగా లమ్స్ ఉంటాయి. సో మీరు విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి, లేకపోతే బీటర్ ఉన్నా సరే బీటర్తోనే బీట్ చేసుకోండి. సో మనకి మంచిగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో అది గ్రేవీ అనేది అది మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే బెండకాయలు అనేవి ఫ్రై అయిపోయాయి కదా, సో ఫ్రై అయిపోయిన తర్వాత మనకి అలా కొంచెం బ్లాక్గా అవుతాయి అన్నమాట. 2 సైడ్స్ను బ్లాక్గా అయిన తర్వాత ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మూకుడులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా తరుక్కోవాలి. ఎప్పుడైనా కర్రీస్లోకి సన్నగా తరుక్కుంటేనే చాలా బాగుంటుంది. సో నేను చాపర్లో చేయలేదు. సో డైరెక్ట్గా నేను కట్ చేశాను. సో కొంచెం నేను మీడియంలోనే కట్ చేసుకున్నాను. దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో మనకి ఏంటంటే మీకు రెగ్యులర్గా నేను చెప్తూ ఉంటాను కదా, ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోమని. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్డ్లోని మసాలాలో సాల్ట్ అనేది వేసాం కదా, 2 టేబుల్ స్పూన్స్. సో దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకు ఈ గ్రేవీలో ఏంటంటే సాల్ట్ కొంచెం ఎక్కువైంది. సో మీరు సాల్ట్ చూసి వేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి ఏంటంటే మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత గోల్డెన్ కలర్లో వస్తుంది. సో అప్పుడు మనం ఏంటంటే మనం గ్రేవీ ఉంచుకున్నాం కదా పక్కన పెట్టుకొని, సో ఆ గ్రేవీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ గ్రేవీ అనేది మనం ఫుల్గా వేసుకోవాలి. సో ఫుల్గా వేసి మనకి ఏంటంటే ఇది కుక్ అవ్వాలన్నమాట. సో కొంచెం బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. సో మనకి ఏంటంటే ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. సో అది బాగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ బెండకాయలు అనేవి వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ పైన ఏంటంటే మీకు గార్నిషింగ్కి కసూరి మేతి, కొత్తిమీర అయితే వేసుకోండి. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అవి అయిపోయాయి, అందుకే నేను వేయలేదు. సో పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. సో చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఏంటంటే మీకు రైస్లోకి, రోటీస్లోకి, నెక్స్ట్ చపాతీ, దోశలోకి, దేంట్లోకైనా బాగుంటుందన్నమాట. ఈజీగా మనకి చాలామంది ఏంటంటే మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఫాస్ట్ కావాలి అంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేశాను, నాకైతే చాలా బాగా సెట్ అయింది. సో మీరు కూడా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ ప్లేసెస్కి రీచ్ అయిపోయారా? సో మేము కూడా వైజాగ్ ఒక 2 డేస్, రాజమండ్రి ఒక 2 డేస్ ఉండి మేము తుని అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ప్యాకేజ్ అయితే పంపించారు. సో అవి మీకు చూపిద్దామని నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టాను. సో సెపరేట్గా ఉంటే అన్నీ కలిపి ఒక బాక్స్లో అయితే అరేంజ్ చేశాను, మీకు బ్లాగ్లో షేర్ చేద్దామని. సో పిండి వంటలు అయితే మా అత్తయ్య ఇవి అరిసెలు చేశారు. యాక్చువల్గా మమ్మీ వాళ్ళకి కూడా చేశారు, ఆ బ్లాగ్లో షేర్ చేశాను కదా మీకు. మమ్మీ వాళ్ళకి అవి పంపించారు, ఇవి మాకు అరిసెలు పంపించారు, అరిసెలు. నెక్స్ట్ ఏంటంటే ఇవి వామ్ జంతికీలు. సో ఇది ఏంటంటే మనకి మెత్తబడిపోకుండా ఇలా కవర్లో కట్టారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే
తేగలు, ఈ తేగలు కూడా పంపించారు. సో అక్కడ నుంచి అక్కడ అయితే బాగుంటాయి అని చెప్పేసి పంపించారు. వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చారు మాకు. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే అటుకులు, ఇవి ఆడించిన అటుకులు అనమాట. మా మమ్మీ వాళ్ళకి సగం మాకు సగం అని అక్కడ రాజమండ్రిలో బాగుంటుందని చెప్పేసి క్వాలిటీ అక్కడి నుంచి తెప్పించారనమాట. అండ్ నెక్స్ట్ ఇవి పెసలు, ఇవి మా మమ్మీ ఆంటీ దగ్గర తెచ్చుకున్నాను. సో ఇది 1 ప్యాకెట్ పెసలు అనమాట. ఇవి కూడా పెసలే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి ఏంటివి జంతికీలు, మిక్చర్ టైప్ అనమాట. ఇవి కూడా అత్తే చేసిందే. సో ఆల్మోస్ట్ ఈ పిండి వంటలు అన్నీ కూడా అత్తే చేసినవే. అండ్ నెక్స్ట్ ఇవి కూడా, ఇది ఒక మిక్చర్ టైపు. ఇది కూడా ఏంటంటే మనకి ఎయిర్ అనేది వెళ్ళిపోకుండా అన్నిటికీ కూడా ఏంటంటే మంచిగా నీట్గా కవర్స్ చేసి ప్యాకింగ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి శనగలు, కాబోలి శనగలు ఉంటాయి కదా. సో ఇవి మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది బూందీ. సో మనకి మీకు తెలుసు కదా శనగపిండితో బూందీ అయితే చేస్తారు. సో అది, సో ఇది ఏంటంటే సున్నుండలు అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పి స్పెషల్గా, నాకు కాదు మా హస్బెండ్కి అయితే చేశారు ఇవి, ఈ సున్నుండలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కారం బూందీ అనమాట. నార్మల్గా దీంట్లో అన్నీ వేసారు, కరివేపాకు అన్నీ వేసి చేసింది అనమాట. సో ఈరోజు ఈ కారం బూందీతోనే నేను కర్రీ చేశాను. సో ఇది కూడాను, ఇవన్నీ కూడా ఏంటంటే మా అత్తయ్య చేసి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇవి మినపప్పు, ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది. ఇది మినపప్పు అనమాట. అండ్ నెక్స్ట్ అంతేను, ఇవన్నీ కూడా కొన్ని అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, మోస్ట్లీ పిండి వంటలు అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నవే. పల్సెస్ అన్నీ కూడా ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నవే. ఆల్మోస్ట్ ఇది ఖాళీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఏంటంటే మొన్న కనుమ పండగకి కేశవరం తీర్థానికి వెళ్ళామన్నమాట. అక్కడ మా ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఫ్రేమ్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాము. సో ఇది ఎలా ఉన్నది అనేది చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇది శారీ, ఈ శారీ పండగకి మా అత్తయ్య పెట్టారనమాట. ఇది ఏంటంటే మనకి కొంచెం ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది వస్తుంది. సో చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉన్నది. నెక్స్ట్ మనకి కిందన ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అనేది వచ్చింది. ఇది బాటిల్ గ్రీన్ కలర్తో ఫ్లవర్ అనేది వచ్చింది అనమాట. మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ప్లెయినే ఇచ్చాడు. సో ఇలా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంది. నాకైతే ఈ శారీ అనేది చాలా బాగా నచ్చింది. సో అంత హెవీ శారీస్ అయితే నేను క్యారీ చేయలేనని చెప్పేసి లైట్ వెయిట్ శారీ అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఇష్టమైన శారీ, ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఫస్ట్ మా తమ్ముడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇచ్చిన శారీ. ఎవరికైనా ఇష్టమే కదా. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఆనియన్ కలరు. సో మా సిస్టర్కి కూడా ఇది బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఆర్గాన్జా టైప్ అయితే వస్తుంది అనమాట టిష్యూతోని. మరీ అంత ట్రాన్స్పరెంట్ అయితే కాదు కానీ చాలా బాగుంది. సో ఇది మనకి ఏంటంటే సైడ్న ఇలా వర్క్ అయితే వచ్చింది, ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట. కిందనంతా మనకి అంటే కిందన శారీ కట్టుకున్నప్పుడు కిందనంతా కదా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది. సో శారీస్లో అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే కొంచెం ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇలాగే వస్తుంది, హ్యాండ్స్ దగ్గర సీక్వెన్స్ వర్క్ అనేది. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి 2300 అలా పడింది. ఆఫర్ 35 అంట, సారీ 3500 అయితే డిస్కౌంట్తో కలిపి మాకు 2300కి వచ్చిందనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఒక 3 టైప్ కలర్స్ ఉన్నాయి అంతే. అవేం నాకు అంత బాగా నచ్చలేదు. ఇది నాకు మా సిస్టర్కి బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. సో నేను ఫ్యూచర్లో ఏదైనా వ్లాగ్స్లో వేసుకుంటే తప్పనిసరిగా మీకు వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో అంతే అండి. సో హోప్ ఈ చిన్న వ్లాగ్ అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా సంక్రాంతి భోగి వ్లాగ్స్ కూడా వస్తాయి. సో కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా సరే వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్